హాయ్ సీఎం జగన్ గారు అయితే బస్సు యాత్ర చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ యాత్రలో అయితే ఆయనకి ఎవరో కానీ తెలియని వ్యక్తి అయితే ఒక సూటిగా రాయినైతే ఆయన తల మీద కొట్టారు. అదైతే ఎడమ కంటికి కొంచెం పైన అయితే పెద్ద గాయమైతే అయింది. చాలా బ్లడ్ కూడా పోయింది. అక్కడ చూసాం కొన్ని వీడియోలు అయితే మనమైతే. ఇదైతే కొంచెం వైసీపీ వాళ్ళు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది కావాలనే టీడీపీ కార్యకర్తల చేత చేపించారని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. మరి ఇది ఎవరు చేసినా తప్పే. ఎందుకంటే ఇలా మనుషుల మీద దాడి అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, అలానే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి దాడులు అనేవి మంచివి కాదు. రాజకీయాల్లో ఇది వేరే దానికి ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం కోడికత్తి మీద చాలా టీడీపీ ఎదుర్కొంది. అలానే వీళ్ళు తిప్పికొట్టారు. అది టీడీపీ జయించిందని వైసీపీలు చెప్పడంతో దాని మూలంగానే గెలిచాడని అయితే చాలా ఆరోపణలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం అయితే మళ్ళీ సేమ్ ఇదే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మళ్ళీ ఇప్పుడు ఎవరో అది క్యాట్ బాల్తో కొట్టారంటున్నారు. మరి క్యాట్ బాల్తో కొట్టారా లేకుంటే డైరెక్ట్గా రాయి తీసారనేది తెలియదు. కానీ ఇంత షార్ప్ తగిలిందంటే మనకు ఏదో ఒక పరికరం ఉపయోగించుంటారు. అది క్యాట్ బాల్ అంటున్నారు. మనం చిన్నప్పుడు పెట్టలు పావురాలు కొట్టుకుని ఉంటారు కదా, ఆ టైపు క్యాట్ బాల్ యూజ్ చేశారని అనిపిస్తుంది. గాయం అయితే కొంచెం కనిపిస్తుంది. అదే కంటికి తగిలి ఉంటే కంటికి చూపే పోయే ప్రమాదం అయితే కనిపించింది. కానీ కొంచెం కంటి పైన తగిలింది కాబట్టి అంత ప్రమాదం అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. చూద్దాం మరి ఇంకా ఎన్ని జరగబోతున్నాయి.